హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తుంది. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, లైక్స్ కోసం, కామెంట్స్ కోసం ఎంతటి రిస్క్ చేయడానికైనా రీల్స్ చేస్తున్నారు యువత. అలా చేసి రాత్రికి రాత్రే ఫేమస్ అవ్వాలనుకుంటున్నారు. దానికోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తున్నారు. లోయల దగ్గర, జలపాతాల దగ్గర, అలాగే రోడ్ల మీద ఎలాంటి స్టంట్స్ అయినా చేస్తున్నారు. అలా ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. దాంట్లో ప్రాణాలు కోల్పోయే వారిలో ఎక్కువ సంఖ్యలో 25 సంవత్సరాల లోపల వాళ్ళే ఎక్కువ ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 10 సంవత్సరాల పిల్లలు కూడా ఎక్కువగా జమ అవుతున్నారు. రోజు రోజుకు సరదాల కోసం రీల్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జలపాతంలో పడి ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఉరివేసుకుంటున్న రీల్ షూట్ చేస్తూ తాడు బిగుసుకొని 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. మధ్యప్రదేశ్ మురైనా జిల్లాలో తన స్నేహితులతో కలిసి ఓ బాలుడు ఉరివేసుకుంటున్నట్లు సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు. అయితే ఆ సమయంలో చెప్పులు స్లిప్ అయి తాడు అతని మెడకు బిగుసుకుపోయింది. అతడు యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు. కాసేపటికే ఆ బాలుడు మృతి చెందాడు. సరదా కోసం చేసే రీల్స్ ప్రాణాల మీదకు తెస్తున్నాయి. రీల్స్ కోసం ఆఖరికి చిన్నపిల్లలు కూడా చనిపోతున్న పరిస్థితి చూస్తున్నాం ఇప్పుడు మనం. రాను రాను ఎన్ని ఘోరాలు చూడాలో. వీటిని మరి ఎవరు ఆపుతారు? ఏంటి? ఈ యాప్స్ని రద్దు చేస్తే బాగుంటుందా, లేకపోతే వీటిపై మాట్లాడే నాదుడే లేడు? చూద్దాం మరి. రానున్న రోజుల్లో ఇలా రీల్స్ కోసం ప్రాణాలు తీసుకుంటున్న వారి కోసం ఏ నాయకుడు స్పందిస్తాడో, గవర్నమెంట్ ఏమంటుందో చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.